పట్నంలో ఏమంట హైడ్రా వచ్చిందో గాని దినం ఏన్నో తన కూల్చివేతలు చేసుడు తెల్లారి వార్తలకెక్కుడు షానొద్దుల సంధి ఇగో గిదే తరీకల నడుస్తుంది హైడ్రా పనితీరు. అయితే ఈ ముచ్చట్ల కొందరు హైడ్రాను సూపర్ అని అంటుంటే జనాలను ముంచేతందుకే వచ్చిందని ఇంకొందరు గిట్ల శానే అంటుర్రు. సరే ఆ మాటలు అట్లుంచితే రాష్ట్ర పెద్ద కోర్టు హైడ్రా మీద మస్తు గర్వైందట. ఎందుకో మరి అంతా మా ఇష్టం, మేం చేసిందే శాసనం అంటే ఇక్కడ కుదరదు, కోర్టులో మించిన మీరు అని హైడ్రాకు సురుకులు పెట్టింది రాష్ట్ర పెద్ద కోర్టు. అసలు ముచ్చట ఏందంటే మొన్న మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేస్తే గా ముచ్చట్ల బాధితులు హైకోర్టు పోయిన ముచ్చట ఎరుకున్నదే కదా. అవోగా పంచాయతీల పెద్ద కోర్టు సార్లు హైడ్రాకు గట్టిగానే క్లాస్ వీకిరు. కోర్టు రూల్స్ కు తొర్ర పెట్టి మిమ్మల్ని ఫెన్సింగ్ ఏమన్నది ఎవరు? గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆధారం అంటే మీకు లెక్కలేదా? అసలు FTL పరిధి ఎందాకుందో తెలియకుండా అట్టిగా కూల్చివేతలు ఎట్లా చేస్తారు? సున్నం చెరువు సిఎట్ కాలనీలో మీరు చేసిన కూల్చివేతలు అసలు చట్టబద్ధం కానే కాదు. ఇప్పటికన్నా ఏదైనా సరే మేము చెప్పినాకనే చెయ్యిరి. వెంటనే సున్నం చెరువులో ఫెన్సింగ్ వేసుడు కూల్చివేతలు బంద్ పెట్టాలని ఆర్డర్ వేసింది. అయితే ఈ సున్నం చెరువు పంచాయతీ ఇట్లుండగానే హైడ్రాకు ఇంకో షాక్ తగిలింది. బతుకమ్మకుంట పంచాయతీలో డిసెంబర్ 5 తారీఖు లోపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి కోర్టులో హాజరు పడాలి, లేకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక చేసిందట పెద్ద కోర్టు. ఇక కోర్టు పంచాయతీలు ఇట్లా నడుస్తుండగానే అటు కూకట్పల్లి నల్ల చెరువు దిక్కు కూల్చివేతలు చేసింది హైడ్రా. లంకిన్లు అందుకుపోయి దొంగతనంగా కట్టిన ఇండ్లు గులగొడితే జనాలకు అధికారం నడుమ మస్తు లొల్లి అయింది. ఇట్లా లొల్లి పంచాయతీలు జోరుగా అవుతున్న యాళ్ళ అదే నల్ల చెరువు దిక్కు వాకింగ్ చేస్తున్న వాళ్ళు గిట్లా అంటుర్రు. ఆరోగ్యమే 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 చెరువుల సంరక్షణ హైడ్రా, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ. అదన్నట్లు నల్ల చెరువును గింత మంచిగా చేసిన హైడ్రాకు శనార్థులు అంటారు అటు దిక్కు వాకింగ్ చేసే జనాలు. ఏదేమైనా కోర్టు పర్మిషన్ లేకుండా ఈ కాంచి ఎసొంటి కూల్చివేతలు చేసినా కూడా ఊకునే ముచ్చట లేదు. జనం హక్కులు గౌరవించాలని గట్టిగానే హెచ్చరిక చేసిందట కోర్టు. చూడాలి మరి ఏమైతుందో.